మరి కేసీఆర్ ఉన్నాక ఎందుకు పోలే, మీరు దాంట్లో ఎందుకు పోతుందో ఆత్మవిమర్శ చేసుకోండి, తప్పులు సవరించండి తప్ప మీ చేతగానితనాన్ని ఉద్యోగులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ పొద్దుందా కరెంట్ పోతుందా లేదా? అప్పుడప్పుడు గంటమని పోతుంది, ఓ పావు గంటనో అర్ధ గంటనో పోతుంది, అర్ధ గంట అయినా మళ్ళీ వస్తుంది. మొన్న గిట్లనే మేడ్చల్లో మన మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడితే కరెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది అన్నాడు. ఆయన అక్కడ ఉద్యోగం చేసే కరెంట్ ఆయన సస్పెండ్ చేసి నౌకర్లకి తీసేసాడు. మహబూబ్ నగర్ లో ఉద్యోగులకి తీసేసాడు, మిర్యాలగూడలో ఒకళ్ళు ఉద్యోగులకి తీసేసింది, పటాన్ చెరువులో ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. అంటే వాళ్ళ చేతగాంతనం, వాళ్ళ అసమర్థత, కరెంటు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థతను ఉద్యోగుల మీదకి నెట్టా ఉన్నారు. పాపం కరెంటు పోతే ఉద్యోగస్తులై అయితే సస్పెండ్ చేస్తున్నారు, షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఇలా వాళ్ళ అసమర్థత వల్ల కరెంటు పోతా ఉంది. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అధికారుల ఉద్యోగాలు కట్ చేస్తున్నారు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులు అందరూ, రాష్ట్రంలో ఉండే అందరు ఉద్యోగులు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని కట్ చేసే విధంగా పార్లమెంట్ ఎన్నికలలో తీర్పు ఇవ్వాలని చెప్పి నేను ఉద్యోగస్తులకు కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది మీ చేతగాంతనం. ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా ఆలోచించాలి. మా కార్మికులు ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి కూడా ఓటు అడుగుతున్నారు. బిడ్డ ఏమిచ్చిందే బీజేపీ? నువ్వు 10 ఏళ్ళు మనం ఉన్నాం, 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. అరే కేసీఆర్ ఏం చేసిందంటే చెప్పొచ్చు, ఇంత మంచినీళ్ళు ఇచ్చిండు, ఇంత కరెంట్ ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, ఆటోలకు ట్యాక్సీ మాఫీ చేసిండు, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, లేకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, దవాఖాన్లు కట్టిండు, కాలేజీలు పెట్టిండు అని చెప్తాం. మరి బీజేపీ వాడు 10 ఏళ్ళు ఏం చేసిండే? బీజేపీ వాడు 10 ఏళ్ళు ఏం చేసిండు? ఆలోచించి ఏం చేసిండంటే 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసిండు బీజేపీ వాడు. 350 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అయితే చేసిండు. జిఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, పప్పు మీద, మంచి నూనె మీద, ఉప్పు మీద ధరలు మాత్రం పెంచిండప్ప బీజేపీ. పెంచలేదా? చేయలే, బీసీలకు చేయలే, దళితులకు చేయలే, మహిళలకు చేయలే, అదాని అంబానీలకు మాత్రం చేశారు. మన గరీబులకు ఏం చేయలేదు బీజేపీ. అందుకే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎలక్షన్లల్లో పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు వస్తున్నారప్ప. పట్టలేవా? ఇళ్ళ పటం చేయనీకేం లేవు, చిత్రపటాలు, క్యాలెండర్లు గది చూసే వాళ్ళ బాగా ఆలోచించండి. ఈడ పోటీ చేసే బీజేపీ అభ్యర్థి మన సిద్దిపేట అభివృద్ధికి అడ్డం పడ్డాడు. సిద్దిపేట పని బాగా జరిగితే అగో